మన పెసరట్లు రెడీ. ఇదో మంచిగా ఆనియన్స్ తోటి, కొత్తిమీర, ఆనియన్స్ స్మూత్గా మంచిగా వచ్చింది, క్రిస్పీ సాఫ్ట్గా వచ్చినాయి. అయితే ఇది చుక్కకూర పచ్చడి. నేను ఈ పచ్చడితోటి టేస్ట్ చేద్దాం. దీనికి టమాటా పచ్చడి, పల్లి పచ్చడి, ఏ పచ్చడి అయినా కూడా బాగుంటుందన్న. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మెత్తగా స్మూత్గా వచ్చింది సరే. ఇలానే ఒకసారి చికెన్తో టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, టేస్ట్ అండ్ క్రిస్పీ పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం రండి. వాటికి కావలసిన పదార్థాలు: 1 గ్లాసు పెసర్లు, 1 గ్లాసు పెసర్లు నానా. ఈ గ్లాసు తోటి 1 గ్లాసు పెసర్లు, 1/2 గ్లాసు మినప్పప్పు, 1/2 స్పూను మెంతులు, 1 స్పూను సాబ్దాను, 1 స్పూను శనగపప్పు. వీటిని నైట్ నానబెట్టుకుందాం నాన్న. నైట్ నానబెట్టుకొని నైట్ మొత్తం నానబెట్టుకున్నాం కదా పెసర్లు, మిక్సీ చేసుకున్నాం. ఇందులో కొద్దిగా అల్లం ముక్క, 1-2 పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసినాను. ఇది బౌల్లోకి వేసేసుకుందాం. ఓకే, ఈ పెసరపిండిలో మనము కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ మనకు పిండి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. వేసుకొని కలిపి పెసరట్టు వేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం పెసరట్టు. మొత్తం ఇలాగే వేసేసుకుంటాం. మనం 1 డ్రాప్ ఆయిల్ వేసి, ఇట్లా ఉల్లిపాయలు ఉంటుంది కదా, దీంతో ఇట్లా పెట్టేసుకోవాలి. మనము పిండి ఎంత అవసరం ఉంటే అంత తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేను కొద్దిగా తీసుకున్నా, మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉదయం వేసుకోవచ్చు, నైట్ వేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం ఇందులో శనగపప్పు, సాబ్దాన్ బియ్యం వేసినాయి కదా, కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుంది. కట్ కాకుండా క్రిస్పీగా కూడా వస్తున్నాను. ఇలా చేసుకోవాలి. కొద్దిగా ఇది కొంచెం కాలిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా ఆనియన్ వేసేద్దాం. కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేద్దాం. అక్కడక్కడ ఆయిల్ బట్టర్ తింటే 1 డ్రాప్ యాడ్ చేద్దాం. ఇది ఇటు తిప్పుకుంటూ కాసేపున్నాను. రోస్ట్ అయితే మంచిగా చేసుకుని బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా ఉంటుంది అన్న. ఇట్లా వేసుకుంటే మనము నేను చెప్పినట్టు వేసుకుంటే దోశ క్రిస్పీగా ఉంటుంది. పెసరట్టు ఇలా చూసాను. అన్నీ ఇలాగే వేసేసుకున్నాను. పెసరట్లు అన్నీ ఇలాగే వేసుకున్నాను. ఓకే, మన పెసరట్లు రెడీ. ఇదో మంచిగా ఆనియన్స్ తోటి, కొత్తిమీర, ఆనియన్స్ స్మూత్గా మంచిగా వచ్చింది, క్రిస్పీ సాఫ్ట్గా వచ్చినాయి. అయితే ఇది చుక్కకూర పచ్చడి. నేను ఈ పచ్చడితోటి టేస్ట్ చేద్దాం.
దీనికి టమాటా పచ్చడి, పల్లి పచ్చడి, ఏ పచ్చడి అయినా కూడా బాగుంటుందన్న. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మెత్తగా స్మూత్గా వచ్చింది చాలా ఇలా ఉంది. ఒకసారి చట్నీతో టేస్ట్ చేయండి. ఆనియన్స్ పెట్టుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది.